పెట్టలే ఈ పార్టీని, ఏదో చేద్దామని పెట్టాను, ఈ విధంగా అడ్డం తిరిగింది, పోనేది అయిపోయింది, భగవంతుడి నిర్ణయం. అంతేగాని ఇలాంటి తప్పుడు పనులు అయ్యే అవసరం లేదు నాకు. నేను మళ్ళీ సమాజం ఈ రోజున రాష్ట్రం అంతగా ఆయన పక్కనే నా పక్కనే రెండు పక్కలు విడిపోని. ఈ మధ్య సంజీవ్ రెడ్డి గారిని కలిశాను. కలిస్తే మీ ఇద్దరికే జనం ఉన్నారా, నీ పక్కన ఒక జనము ఆ పక్కన ఒక పక్కన ఉన్నారు ఇప్పుడు అని చెప్పాడు సంజీవ్ రెడ్డి గారు ప్రెసిడెంట్ చేసిన ఆయన. కనుక ఇవన్నీ కూడా నేను అలా మళ్ళీ తప్పుడు అడుగేసి మీతో మీ ద్వారా మళ్ళీ అతనితో కలిసి అది సాధ్యపడదు అని చెప్పి. సో ఇక్కడ లక్ష్మీ పార్వతి గారిది అయితే ఎలాంటి పాత్ర లేదు, జస్ట్ ఆమె చెప్పుకున్నట్టు సేవ చేయడానికి వచ్చి ఆత్మకథ రాయడం అంతేనా. అతనికి కాళ్ళు చేయి పడిపోతే కనీసం వాష్ చేసుకోవడానికి కూడా బ్యాక్ని చెయ్యలేదు కదా, ఆమె చేసింది, సేవ చేసింది. కనుక అలాంటి వారసులు ఏమయ్యారు సార్ అప్పటికి, ఎందుకు దూరం అయిపోయారు? కేవలం లక్ష్మీ పార్వతి గారి వల్లే ఈ కొడుకులు కావచ్చు దూరం అయ్యారా? అసలే వాళ్ళు ఫ్యామిలీ ఎప్పుడు కూడా కలిసి ఉన్నారు. పిల్లలను దూరంగా ఈయన రాజు అన్నట్టు ఆ పిల్లలు ఏదో దూరంగా అంతా ఆ స్టైల్ అనమాట. ఆ స్టైల్ గౌరవంగానే మాట్లాడతాడు పిల్లల్ని, కానీ ఆ ఎఫినిటీ లేదు, ఎఫెక్షన్ లేదు పిల్లలు, ఆ ఎఫినిటీ లేదు, ఎఫెక్షన్ లేదు. అది సినిమా ఫీల్డ్ కదా, పొద్దున్నే వెళ్ళి రాత్రి దాకా ఆ గోళ అందులో పడి వస్తారు, వాళ్ళకి వీళ్ళకి కనెక్షనే లేదు. ఎందుకని మరి ఆ చివరి క్షణాల్లో మీరు అన్నట్టు ఇందాక ఆ దీనమైన స్థితిలో కూడా ఎందుకు వారసులు కొడుకులు కానీ కూతుర్లు కానీ లేదు? కక్ష, మమ్మల్ని ఇట్లా చేశాడు కదా అని వాళ్ళకి కక్ష, కోపం. అడక కరెక్షనే ఉండదు కదా, అసలు అభిప్రాయము అభిమానం లేనే లేదు కదా, లేనే లేదు. కానీ ఇప్పుడు చూస్తూ ఉంటే చాలా అభిమానము ప్రేమ. అదంతా బొమ్మలకి, బొమ్మలకు నిజమైన మనిషికి చేయరు, బొమ్మలకు చేస్తారు, పబ్లిక్ దగ్గర లాక్కుంటారు. సినిమా ఇప్పుడు వీళ్ళు చేసేదంతా డ్రామా అంటారు, అంతా డ్రామా, సినిమాటిక్ అప్రోచ్. అంతేగాని వాళ్ళకి ఒరిజినల్ ప్రేమ అది. ఆయన ఏదో కాల్చించాడు పోయే రోజు ఆ బొగ్గు రాసుకోవడం, కాసేపు ఉపన్యాసాలు ఇవ్వటం, దానికి పనికి వస్తారు. అంతేగాని ఆయనతో స్వయంగా మాట్లాడి సంప్రదించిన పనులు ఎక్కడ నేనెప్పుడూ చూడలేదు. కొడుకులు కానీ కూతుర్లు కానీ మాట్లాడింది లేదు. గౌరవంగానే మాట్లాడతాడు వాళ్ళు, కానీ వాడు మాత్రం బెదిరి ఎక్కడెక్కడో ఉంటారు, దాక్కుని కోడి పిల్లల్లో ఎలకి పిల్లల్లో దాక్కున్నట్టు ఎక్కడో దాక్కున్నట్టు. ఎందుకు అంత భయం? ఏంటో ఆ సినిమాలో వచ్చిందో మరి ఆయన నైజమో మనకు తెలియదు అట్లా. సో ఇప్పుడు వాళ్ళకైతే అప్పటికి ఆస్తులు అవన్నీ ఇచ్చేసారు. ఏ ఆస్తులు, అది కూడా హంబక్కండి, అబద్ధాలు చెప్తుంటారు. ఏం ఆస్తులు సంపాదించారంట, ఆస్తులు ఏం లేవంట. అప్పుడు ఎంతండి సినిమాకి 5,000 10,000 మ్యాక్సిమం ఇచ్చేవాడు సినిమాలో హీరోకి. తర్వాత ₹1,00,000 ఇస్తే పెద్దగాను, ఆ జమన్కి ₹1,00,000 ఇచ్చేవాళ్ళు నాకు సినిమాకి. ఇవన్నీ ఊరిని బయట చెప్పుకుంటూ ఉంటారు. రామారావుకి లాస్ట్లో ఎంత ఇచ్చారు? ₹1 కోటి ఇచ్చారు ఒక సినిమాలో, ఒకటే కోటి. ఇప్పుడు పిల్లగాడు 25 కోట్లు 50 కోట్లు 100 కోట్లు చెప్పుకుంటూ ఉంటారు. కనుక ఎంత హంబక్ అనమాట ఇదంతా. ఏ సంపాదించి వచ్చాడు మీకు మనం చేస్తా. ఈయనకి 14 ఎకరాలకు 18 ఎకరాలు అక్కడెక్కడ ఉంది, అది అక్కడ సికింద్రాబాద్ దగ్గర, అదేదో నాచారం. మళ్ళీ ఇక్కడ రామకృష్ణ స్టూడియో, ఇక్కడ థియేటర్, ఈ రెండే పెంటయ్య అని ఇక్కడ ఒక తెలంగాణ ఆయన కొనిపెట్టి ఇచ్చాడు. ఈ పాపం డబ్బులు కొద్ది డబ్బు తెచ్చేసి కొనిపెట్టి ఇచ్చాడు. అది గవర్నమెంట్ లాక్కుంటున్నారు బ్రదర్, ఏం చేయాలని నన్ను అడిగాడు. అడిగితే అక్కడ స్టూడియో స్టూడియో ఉంటే లాక్కోరంటే స్టూడియో పెట్టాడు అక్కడ. ఆయనకి అదే ఉంది అక్కడ. ఇంతకుముందు ఏం జరిగిందంటే, రామారావు గారు తండ్రి గారు బతికున్నప్పుడు 300-400 ఎకరాలు చీప్గా ఎక్కడో కొనుక్కున్నాడు. కొనుక్కుంటే అది చీపినెస్ట్ అయినాక నా డబ్బు మీ డబ్బు మీకు ఇచ్చేస్తాను, నా పొలం ఇవ్వమని చెప్పి అని అడిగాడు. అమ్మేశాడు. అది ఆయన వాళ్ళ నాన్నగారు అక్కడ చచ్చిపోయాడని అమ్మేశాడు. అది చీపినెస్ట్ అయినాక నాకేమైనా డబ్బు ఇస్తాను, మొదలు కాళ్ళు ఎరగొడతాం, ఇక్కడికి వచ్చాను. అది కుదిరేది. ఆయనకి ఎక్కడున్నాయి అసలు. పార్టీ పెట్టినాక నేను ఒకరోజు కృష్ణా జిల్లా కమ్మాయిన ఒక 10 ఎకరాలు నా గండిపేటలో ఉంది, పార్టీకి రాస్తాను అని వచ్చాడు. అదే పిచ్చాడు, పొలం రాయటం ఏంటి పార్టీకి, ఏదైనా డబ్బేదని ఇవ్వు, నీకు అంత అభిమానం ఉండేది డబ్బేదని పోయాను. డబ్బుగా లేదండి, పొలం ఉంది, 10 ఎకరాలు ఇస్తాను. సరే కాసేపు కూర్చున్నాడు ఆ దగ్గర.
కాగితాలు తీసి నాకు ఇచ్చాడు. నేను చూడండి ఆ కాగితాలు అయ్యాను. రామారావు ఇప్పుడు ప్రెసిడెంట్ చేశాం కదా, అతను కూడా చూసి వెళ్ళు అన్నాను. తర్వాత మాట్లాడతాం. అక్కడ పోయాడు. ఈయన ఎన్ని చెప్పినా కాగితాలు రాగేసుకొని రాయించేసుకుని గడ్డిపేటలో 10 ఎకరాలు అది అనమాట. ఓకే, పార్టీకి పెడతా, పార్టీకి కాకుండా పార్టీకి ఇచ్చిన పొలాన్ని ఆయన లాగేసుకుని ఆయన రాయించుకుని రామారావు గారి పేరు మీద రాయించేసుకుని అది అయింది. ఆ 10 ఎకరాలు అది అక్కడ ఒక గుడిసె వేసుకుని అక్కడ గుడిసెని అదేని ఏదో పిచ్చుకోవాలి, ఇదంతా సినిమాలు కోవాలి అట్లా. అది ఎక్కడ ఉన్నాయి పొలాలు, ఓకే ఎక్కడ ఉన్నాయి. సో ఇప్పుడు నేను రీసెంట్లీ తీగల కృష్ణారెడ్డి గారు ఉన్నారు కదా సార్, మంచోడు, ఆయన్ని ఇంటర్వ్యూ చేశాను సార్. ఆయన చాలా విషయాలు చెప్పారు. పిచ్చి అభిమాని అతను, పిచ్చి అభిమాని రామారావు గారు అంటే ఏ చెప్పినా ఇక అతను వినడు. అతను చెప్పిన దూరంలోనే పోతూ ఉంటాడు. పిచ్చి అభిమాని. ఇప్పుడు ఇది వైస్రాయ్ హోటల్ ఎపిసోడ్ మొత్తం ఆయన ఒక వర్షన్ లో చెప్పారు. ఆయన ఉంటాడు అందులో, నాకు తెలియదు. అందులో కూడా కీలకమైన వ్యక్తి తీగల కృష్ణారెడ్డి గారు. నాకు తెలియదు, కానీ ఆయన తెలుసు అని నేను. ఆయన చెప్పింది నిజం అనుకోవచ్చు. ఆయన చెప్పింది ఏంటంటే సార్, అక్కడ చెప్పులు విసిరిన సంఘటన ఏదైతే ఉందో అది రామారావు గారి మీద కాదు, అదే కారులో వస్తున్న లక్ష్మీ పార్వతి గారి మీద కోపంతో వేశారండి. ఇప్పుడు కారులో భార్యాభర్తలు వస్తున్నారు, చెప్పి విసిరేశారు. ఆయనకి కాదు ఈయనకి అని చెప్పి మనకేం తెలుసు, ఎవరికి వేశారో మనకు తెలియదు. ఏం జరిగింది సార్ ఆ ఎపిసోడ్? నాకు తెలియదు కదా, నేను లేను కదా. నాకు అడ్డు చెప్పిన మాటలు బట్టి చెప్పటమే కానీ అది ఏమిటంటే ఈ రామోజీ అప్పటికే అతను దించేసేయాలని కక్ష కట్టి చంద్రబాబుని లేవగొట్టి తను లండన్ వెళ్ళినప్పుడు ఇక్కడ కొన్ని లిక్కర్ కేసులు అయ్యి కొన్ని డబ్బులు తీసుకుని రామారావు పార్టీ కోసం శాంక్షన్ చేశాడు. అవన్నీ పేపర్లో ప్రచురించారు. ఇతను లండన్ వెళ్ళాక అతని ఇమేజ్ని పడగొట్టాలని. చంద్రబాబు ఉన్నాడు, అందులో రామోజీ ఉన్నాడు. అవన్నీ రాసి ఇవన్నీ చేసి అతన్ని చేయాలని రెడీ చేసి 10 మంది ఎమ్మెల్యేలు అక్కడ ఉంటే 100 మంది అయ్యారని, 20 మంది అక్కడ ఉంటే 200 అయ్యారని ఇట్లా ప్రచారం మొదలెట్టాడు. వీళ్ళు శ్రీకాకుళం ప్రచారానికి వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు కల్లా రెడీ చేసేప్పుడు కూడా ఎమ్మెల్యే ఎంపీగా ఉండేవాడికి వాడు కొడుకోడు ఎంపీగా ఉండేవాడు, రాజ్యసభ మెంబర్. వాడికి ఆ హోటల్ ఏదో, ఆ హోటల్లో రూములన్నీ పెట్టారు. పెడితే వీడు ఏం చేశారు, వెంకటేశ్వరరావు గారు ఈయన తోడల్లుడు కదా, ఆయన ఇంటికి వెంకయ్య నాయుడు, బాలయ్య, అప్పుడు బతుకున్న బ్రదరు, వీళ్ళంతా కలిసి వెళ్ళి మీరు కూడా రండి, మీకు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇస్తాం, మీరు కూడా మాలో చేరండి అని చెప్పి చేర్చుకుని అతను అక్కడ తీసుకెళ్తే అతను చూస్తే అక్కడ 15 మందో 14 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అతను భయపడి ఇదేంటి ఇక్కడ 14 మంది ఉన్నారు, అంతా ఇక్కడే ఉన్నారు, అంతా అయిపోయిందని చెప్తున్నారు, ఎన్ని అబద్ధాలు చెప్తున్నారని అతను రామోజీ దగ్గరికి పోయాడు. రామోజీ దగ్గరికి పోతే రామోజీ ఇవన్నీ ఇతను అడిగితే నీకు తెలియదులేపో అని ఎడగొట్టేశాడు. సో ఈ ప్లాన్ అంతా, స్కీమ్ అంతా రామోజీ, చంద్రబాబు, వాళ్ళిద్దరు, వెంకయ్య నాయుడు వీళ్ళంతా కలిసి చేశారు. సో ఇక్కడ ఈ ఎపిసోడ్లో వెంకయ్య నాయుడు గారు కూడా ఉన్నారు. చాలా రోజులు ఓకే వెళ్ళాడుగా వెంకటేశ్వరరావు ఇంటికి వెళ్ళి డిప్యూటీ చీఫ్ చేసుకుని అందరం కలిసి తోసేద్దాం అని వెళ్ళాడు కదా, ఉన్నాడుగా. ఓకే, లేదని చెప్పను, ఉన్నాడుగా అక్కడ. ఆ చనిపోయిన అతను కూడా ఉన్నాడు. అతని పేరేంది, రామారావు కొడుకు ఆయన హరికృష్ణ, వాడు కూడా ఉన్నాడు. వాడు, బాలయ్య అందరూ ఉన్నారు. పోయి తోసేద్దాం ఆయన్ని, లాభం లేదు, దానికి ఇచ్చేస్తాడు అట్టగిట్ట. కానీ అతనికి ఇచ్చేస్తాడు అనేది చంద్రబాబు లేపింది అనమాట, భయపెట్టడానికి. అంతేగాని రామోజీ పేపర్ లేపింది, పారు అని బొమ్మలు వేయటం ఇట్లా. ఓకే, రామారావు చేసిందే తప్పు. ఆ వయసులో పెళ్ళి ఏంటి, సరి చేసుకుంటే ఆమె చెప్పింది చేస్తున్నాడని బయట అనుకోవటం ఏంటి? ఆమె ఎందుకు చెప్తుంది? ఆమెకి ఏం తెలుసు ఆమెకి? ఎట్లా చేస్తుంది? ఆమె ఏదో పుస్తకాలు రాసుకున్నది, ఆమె రాజకీయాలు ఎట్లా చేస్తుంది? ఎప్పుడైతే ఈ ఒక స్టేజ్ మీద ఆమెని ఇంట్రడ్యూస్ చేశారో అక్కడి నుండి ఈ గొడవ అంతా అది స్టార్ట్ అయింది. ఇక దీనికి చెప్పేస్తాడు, దీని మాట వింటాడు, మన మాట వినడు, ఇంత ప్రాముఖ్యత ఇస్తున్నాడు అని
మనం చెప్పిన సీట్లు ఇవ్వడు అని తనిచ్చిన సీట్లు తనిచ్చినాటికి తల 10 లక్షలు తల 5 లక్షలు వీడిచ్చాడు డబ్బు సంపాదించి. కనుక ఎమ్మెల్యేలు కొంతమంది తన సైడ్ని తిరుగుతారని మొట్టమొదటి నుంచి ప్లాన్ వేసి ఉన్నాడు. నన్ను తోసేయటానికి కానీ తర్వాత అతను రావడానికి కానీ అతను తోసేయడానికి కానీ ప్లాన్తో వేశాడు. రామోజీని ఇతను కలిసి చేశారు. ఓకే. ఇప్పుడు జనరల్గా రామోజీరావు గారు ఎన్టీఆర్ గారి పక్షాన్ని కదా, ఆయన్ని తీసుకొచ్చింది ఎన్టీ రామారావు గారు కదా. ఎవరిని తీసుకొచ్చారు? రామోజీరావు గారిని. రామోజీరావు గారిని ఎవరు తీసుకొచ్చినా మీకు చెప్తారు. రామారావు మన ఇంటికి వచ్చినాక మన ఇంటికి రావడం రామోజీకి ఇష్టత లేదు అసలు. కానీ అయితే రామారావు ఎట్లా ఉంటాడో ఎలాంటాడో ఏమిటో ఆయనకి తెలియదు, ఎప్పుడు పరిచయం లేదు. శాస్త్రి అని ఉండేవాడు, ఒక కర్ర పులుసుకుని కరెస్పాండెంట్, ఆయన నా దగ్గరికి పంపించారు. నాకు పర్సనల్గా తెలియదు రామారావు. మీరు ఆయన రిక్వెస్ట్ చేసి రామారావు ఫోన్ ఇచ్చి మాట్లాడేశాడు అని వచ్చాడు. అంటే ఇది ఏముంది పెద్ద పని, పత్రికలాళ్ళు అందరూ అవసరం కదా, అందరితోనే మాట్లాడతాం కదా అని రామారావుని, ఏమయ్యాను ఇక్కడ రామోజీ అని ఒకతను ఉన్నాడు పత్రికలో, అతనికి తెలియదు, అతనికి తెలియదు ఇతనికి తెలియదు, ఫోన్ చేస్తున్నాడు, పరిచయం చేసుకుంటాడట, మాట్లాడు ఫోన్ ఏదో పిచ్చపాటి మాట్లాడు. 2-3 రోజులు అయినాక మా ఇద్దరిని టిఫిన్కి రమ్మని ఫోన్ చేసి, టిఫిన్ కాదు అదే ఛాయ్కి రమ్మని ఫోన్ చేసి రామారావు అడిగాడు నన్ను. సరే పత్రికలాళ్ళు ఇతను పత్రిక తాగాలి, సర్క్యులేషన్లో ఉంది, బాగా ఉంది, పిలిచాడు కదా సార్ పోదాం, వెళ్ళాం, ఛాయ్ తాగాం, కబుర్లు చెప్పుకోవడం వచ్చి. మళ్ళీ 2-3 రోజులు అయినాక మళ్ళీ ఫోన్ చేశాడు, మళ్ళీ టీకి రమ్మ. ఫోన్ చేస్తే నేను చెప్పాను ఆయన, రామారావు నన్ను అడిగాడు, నేను రాజకీయాల్లో ఉన్నాను, ఇప్పటికే 2-3 సార్లు మంత్రి అయ్యాను, నేను రాను, మీరు వెళ్ళండి అంటే మీరు రాపితే నేను రాను వెళ్ళను అన్నాడు. అది మీ ఇష్టం, నేనైతే రాను. వాడు డ్యూటీ వాళ్ళు చేసుకుంటారు, మన డ్యూటీ మనం చేస్తాం, పరిచయం చేసుకున్నాం అంతేగాని పత్రికలు వెళ్ళేకట్ట ఆ రోజు వెళ్ళకూడదు, తప్పుగా ఉంటుంది, అపార్థం చేసుకుంటుంది సమాజం, మనవద్దు అనేది. అయినా ఇతను వెళ్ళాడు, కొన్నాడు అయినా వెళితే అతనికి నా మీద అబద్ధాలు చెప్పడం, నేను కరప్ట్ అట. సో మిమ్మల్ని ఎందుకు ఇక్కడ దూరం చేయాలని చూశారు? బెస్ట్ ప్రయత్నం చేశాడు. ఎందుకంటే మధ్యన అంటావాడు, వీడు అన్నీ తెలిసినాడు అంటే మన పనులవు. సో వాళ్ళు ప్లాన్ చేసుకున్నారా? అంటే రామోజీరావు గారు, చంద్రబాబు నాయుడు గారు పార్టీని తీసుకోవాలని ప్లాన్ చేసుకున్నారా? చంద్రబాబు నాయుడు లేడు అప్పటికి లేదు. బిగినింగ్లో జరిగింది చెప్తాను. బిగినింగ్ నుంచే యాంటీగా మొదలెట్టాడు, మనకి యాంటీగా చెప్తే ఇతను నాకు చెప్తూ అమాయకంగా నాకు చెప్తూ వచ్చాడు, అతను చెప్పినవన్నీ నాకు చెప్తూ వచ్చాడు. విను ఇంకా ఏం చెప్తాడో విను, ఇతను ఎవరో ఏంటో ఎలా చేసి వచ్చాడో ఏంటో పచ్చళ్ళు అమ్ముకుంటూ వచ్చి ఇక్కడికి వచ్చాడని చెప్పాను. నేను అవన్నీ చెప్తూ వచ్చాను, వింటూ ఉన్నాడు. నీ మనసు చెడిపోతుంది, ఇలాంటి వాళ్ళతో అందరినీ కలవాల్సిన పని లేదు, ఆడ పత్రిక పిల్లని చేసుకుంటారులే, నీ మీద వ్యతిరేకతలు ఉంటారు, నా మీద వ్యతిరేకతలు ఉంటారు, ఇది రాజకీయం, పబ్లిక్లో పడ్డాం అంటే విజయభాస్కర్ రెడ్డి నాకు చెప్పాడు ఫోన్ చేసి, నువ్వు వాడితో ఎక్కడ సంభాళిస్తావా, వాడి తెలివితేటల ముందు నువ్వు ఎక్కడ తట్టుకుంటావు అని ఫోన్ చేశాడు అని నాతో చెప్పాడు రామారావు. అంటే నీకేమైనా అనిపిస్తుందో నీ మనస్సాక్షిగా నువ్వు నడువు, అంతేగాని ఎవరో చెప్పిన మాటలు కాదని చెప్పాడు. బిగినింగ్ నుంచి అతన్ని నన్ను విడగొట్టాలని చాలా శక్తులు పనిచేసింది. అందులో రామోజీ ఇంటికి పిలిచి వీడు తిండిపోతూ, రామారావుతో తిండిపోతూ అరిసెలు, బూర్లు, గారెలు ఎన్ని పెడుతుంటే రోజు పోతున్నాడు. రోజు పోయి అక్కడ ఈ మాటలన్నీ వింటున్నాడు. విని 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 మొత్తానికి మన మీద యాంటీగా తిప్పడానికి అవకాశం. ఇంతలో అల్లుడు వచ్చాడు. అల్లుడు వచ్చి కూతురేమో ప్రసవించను, నేను వాడిని పార్టీలో చేర్చుకుంటుంది. ప్రసవించని ఎవరిని? ఇప్పుడు ఈ లోకేష్ నేను ప్రసవించను, వాడిని పార్టీలో చేర్చుకోకపోతే అని అల్లుడు పార్టీలో. దీంతో సతమతం అయిపోయి అతను ఒకరోజు నేను వస్తూ ఉన్నప్పుడు నైజాం గారి గోడ పక్కన కారు ఆపి నన్ను ఆపమన్నాడు. ఆపాను. అటు నుంచి ఏంటి బ్రదర్ నువ్వు వాళ్ళకి అంతసేపు టైం ఇస్తున్నావు అంటే ఎమ్మెల్యేలు మాట్లాడటానికి, వాళ్ళ చెప్పులు కాళ్ళు
చెప్పు కాలు చెప్పులు వాళ్ళు ఉంటూ ఉంటారు, పోతే పోతారు. వాళ్ళకి అంతసేపు మాట్లాడడానికి ఎందుకు అవకాశం ఇచ్చావని నా మీద. రామారావు గారు చెప్పారు. నీకు తెలియదు, నిన్నటి దాకా వాళ్ళు ఏమీ లేరు, కానీ వాళ్ళు ఎమ్మెల్యేలు, ప్రభుత్వంలో భాగస్వాములు. మనం వాళ్ళతో కూడా సంప్రదించి కార్యక్రమాలు చేయాలా, వాళ్ళని వెంటబెట్టుకు పోవాలా. అలా మాట్లాడొద్దు, నువ్వు ఎక్కడ మాట్లాడు, నా దగ్గర మాట్లాడు. నా చెప్పును పెట్టి గెలిపిస్తాను, వాళ్ళు ఏంటి ఎమ్మెల్యేలు అని అహం పెరిగిపోయి ఇంటికి పోయి మళ్ళీ అప్పుడు మాకు సెల్ ఫోన్లు లేవు. ఇంటికి పోయి ల్యాండ్ ఫోన్ చేసి ఒకటే దుంపలు ఈ గన్మెన్ వచ్చి మళ్ళీ నాకు బెడ్రూమ్లో గన్ తీసి చెప్పు తీసుకో, ఎవరా ఎమ్మెల్యేలు దాన్ని అపోజ్ చేసి పిచ్చి కూతలని పాడు చేసి రేపు పొద్దునే నేను బెంగళూరు వెళ్తున్నాం, ప్లేన్లో మాట్లాడతాను అన్ని విషయాలు, అనవసరంగా ఉద్రేకపడి ఇలా ఫోన్లు పోయగలుగుతుంటే మంచిది కాదని చెప్పి బ్రతిమాలి ఫోన్ పెట్టి ఎన్ని బాధలు పడ్డానని అతనితో. ఇదంతా లోకానికి తెలియదు కదా. అబ్బెబ్బె ఎవడో గేదెలు కాసేవాళ్ళు వాళ్ళ గ్రామాల్లో ఉంటారే బూతులు తిట్టుకుంటారు చాలల్లో, అలాంటి మనిషి అండి అతని క్యారెక్టర్ రామారావు గారు. ఒక్క సరైన మాట. కానీ ఆ ఇందిరాగాంధీ గారు రెండో కోడలు వచ్చింది కదా, ఆమె దరిద్రం నాకు దరిద్రం. ఆ రోజుని 10 రోజులు లేటుగా వచ్చావు, మా 10 రోజుల ముందు వస్తే నిన్నే పార్టీ అధ్యక్షులుగా చేసి నేను తిరిగేవాడిని, ఈ కర్మ నాకెందుకమ్మా అంటే వీడు సినిమా యాక్టరా అని ఉమ్మేసిపోయింది. డైటీ ఫెరో, మేనర్స్ లేవు, పోవడం లేవు అని ఉమ్మేసి వెళ్ళిపోయింది. ఉమ్మేసి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి వచ్చినట్టుగా ఆ అమ్మాయి భర్త నేను చాలా స్నేహితులు. ఎవరు? సంజయ్ గాంధీను నేను యూత్ కాంగ్రెస్ నుంచి. ఈ పని చేసేవాడిని కాదు, ఆ అమ్మాయిని పెట్టేసి నేను తిరిగేవాడిని, అయిపోయేది. వచ్చిన సీట్లు వచ్చాయి. ఇతను రానిచ్చేవాడు కాదు, ఇతను నా మీద ఫోర్స్ చేసి వచ్చాడు. ఓకే, అతను నేను రమ్మనలేదు అట్లా. బట్ ఇప్పుడు చాలా మంది చెప్పేదంటే భాస్కర్ రావు గారే గారిని వెన్నుపోటు పోటీ. ఏమండి మీరు నా బుక్ ఇస్తా, ఇంగ్లీష్లో కావాలా తెలుగు కావాలా, ఏది కావాలి? తెలుగు. నా బుక్ ఇస్తా, చదవండి. నీకు 2 ఇస్తా, ఒకటి నీకు ఇస్తా, ఒకటి నీ స్నేహితుడు కూడా చదువుకుని నాతో ఒక రోజు కాదు భగవంతుడి ఎదుట కూర్చుని దేవుడి ఎదుట చూసి రాశా. ఒక్క మాట పొల్లబోతే నేను ఇలా ఉండను, ఒక్క అబద్ధం అందులో రాస్తే నేను ఇలా ఉండను. బట్ మీరే విలన్, ఆ ఎపిసోడ్లో మీరే విలన్. సత్య ధర్మాలు తప్ప నాకు ఇంకోటి లేవు. విలన్గా సృష్టించింది రామోజీ, దాన్ని ఫాలో అయ్యారు పబ్లిక్ పిచ్చగా. అప్పుడు ఆ పబ్లిక్ ఆ పేపరు అంతా నడుస్తుంది కదా, వాళ్ళు ఏది రాస్తే అది ఎప్పుడు నిజం. ఓకే, రామోజీ నేను చంపించేస్తానని చెప్పని ఆ ఈనాడు పేపర్ పైన బంగ్లా పైన కంకర్రాడు ఒక లారీ పెట్టుకుని పడుకున్నాడు అక్కడ. ఓకే, పైనుంచి కంకర్రాళ్ళు వేసి కొట్టవచ్చు నా మనుషులు వెళ్తే, నేను అటువంటి చంపించేస్తాను. నేను ఆ గవర్నర్కి చెప్పాడు, గవర్నర్ నన్ను పిలిచి అడిగాడు, చంపించేస్తాను. నేను మనుషుల్లో చంపే మనిషిని కాదండి, వాళ్ళు ఎంత నా మీద దుర్భాషలాడినా దుష్ప్రచారం చేసినా అలాంటి పనులు చేయను. మరి అతనికి ఏం పుట్టిందో ఏమిటో, మొట్టమొదటి నా ఇంటికి వచ్చాడు, ఎవడో జర్మనీ నుంచి ఫోన్ చేశాడు, ఇప్పుడు కమ్యూనిస్టు కార్డు హోల్డర్ రోడ్డు ఇలా తయారయ్యాడు, మనం ఏం చేస్తామని చెప్పిన గవర్నర్ చెప్పి. కనుక అదేదో కొంతమంది మనుషులు ఇష్టపడతారు, కొంతమంది ఏం చేస్తారు, వాళ్ళకి అడ్డం వస్తున్నామని దుర్భాషలు ఆడుతారు. మనమే ఆడాలి అలా. తెలివిగలాడు అక్కడ ఉండకూడదు, పార్టీ వాడు సృష్టించాడు, అమ్మో వీడు ఉండకూడదు, నేనే పార్టీ పెడదాం అనుకుంటే వీడే పెట్టేశాడు, వాడు పార్టీ పెడదాం అనుకున్నాడు, నేనే పెట్టేశాడని అందుకని ఆడుకున్న ఛాన్స్ పోయిందట, ఆడి కక్ష. ఓకే, ఇలా డెవలప్. ఇప్పుడు కానీ ఇప్పుడు దాని తర్వాత మొన్న ఒక టీవీ షోలో బాలకృష్ణ గారు అంటే సినిమాలు బాలకృష్ణ గారు మొన్న అన్స్టాపబుల్ షోలో ఒక చెప్పడం జరిగింది సార్, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసింది తప్పే కాదు అని. వీళ్ళు సమర్థించారు, వీళ్ళు వార్తలందరూ చెప్తారు. చెప్పకపోతే ఎట్లా? వాళ్ళ భావన వాళ్ళు కాదనుకుంటే వాళ్ళ సిస్టర్ ఏమవుతుంది, వాళ్ళ భావన వాళ్ళు కాదనుకుని ఎందుకు చెప్తారండి? వాళ్ళ భావన సమర్థిస్తేనే కదా వాళ్ళకి మళ్ళీ సినిమాలు, మళ్ళీ పార్టీ పగ్గాలు, మంత్రులు, ముఖ్యమంత్రులు, ఇవన్నీ మరి అడగాయి, డబ్బులు ఇవన్నీ ఎట్ట వస్తాయి?
ఇప్పుడు వీళ్ళెందుకు సార్ పార్టీని కైవసం చేసుకోలేకపోయారు? అప్పుడు ఎందుకని చంద్రబాబు నాయుడు గారు అంత ప్రాధాన్యత ఇచ్చి, ఇప్పుడు హరికృష్ణ గారు ఉన్నారు, బాలకృష్ణ గారు ఉన్నారు, పురంధేశ్వరి గారు ఉన్నారు, ఇంతమంది ఉన్నారు. దే డోంట్ నో ఎనీథింగ్, దే డోంట్ నో ఏబిసిడి. ఆ ఇంట్లో తెలియగలాడు చంద్రబాబే అయ్యాడు, వీళ్ళకి ఏం తెలియదు. ఈ కాంకాడు అది చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళు లొంగిపోయారు. అప్పట్లో లొంగ అవసరం లేదు, వాళ్ళు సాష్టాంగం పడిపోతారు అక్కడ అంతే. మా బావే అంతా నాయన దగ్గర అనేవాడు, మాట్లాడు, విడమని చేంజ్ చెప్పడు కనుక మాకు మా సేవియర్ ఇతనే అని అతని కళ్ళ మేము పడతారు. సహజం కదా. మొత్తం ఏమన్నా హెల్ప్ కావాలన్నా బాగా చేసేవారా అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరికీ? అంతేగా, వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళు వీళ్ళు ఈ స్థాయిలో ఉన్నారంటారు. అది నేను అంత లోతుగా నేను పోను కానీ, బట్ ఆయన సరిగా పిల్లలతో మాట్లాడపోయేటప్పటికి ఇక ఒక రెఫ్యూజీ సెంటర్ దొరికింది బావగారితోనే వాడు. ఓకే. అయితే ఈ మధ్య బాలకృష్ణ ఒక మాట అన్నాడు, మీరంతా నేను ఎర్రిపప్పని అనుకుంటున్నారు, ఈ జరిగిన కథ అంతా ఎవరో కారణం, దీనికి మా నాయన చంపింది ఎవరో ఏమిటో నాకు తెలియదు అనుకుంటున్నారా? నాకు అన్నీ తెలుసు, సమయం కోసం చూస్తున్నానని చెప్పి ఒక స్టేట్మెంట్. అంటే అర్థం ఏంటి ఆ స్టేట్మెంట్కి? అర్థం ఏంటంటే నాకు జరుగుతున్నంతా తెలుసు, చేసిందంతా మా బావ, ఈ పార్టీ చేసినంతా మా బావ, తన కోసం మా నాయన చంపింది వాడు కనుక బంధుత్వం చెల్లెలు ఎట్లా వదులుకుంటాం, సమయం వచ్చినప్పుడు నేను చూస్తాను, అంతా నాకు తెలుసు. ఇప్పుడు ఆ సినిమా కథానాయకుడు మహానాయకుడు అని తీశారు, అందులో మీరేగా విలన్. నేను అసలు చూడలేదు, మిమ్మల్ని విలన్ గా చూపించారు. చెప్పారు భాస్కర్ రావు గారు మొత్తం ఇదంతా నడిపించి యాంటీగా నడిపించి మా నాన్నగారి చంపేశాడు మొత్తం అందులో చూపించారు. చంద్రబాబు నాయుడు గారినేమో అందులో హీరోని చేశారు, మిమ్మల్ని విలన్ చేశారు. మీరేమో ఇక్కడ రివర్స్ లో చెప్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ నేను చెప్పటం కాదు, మీరు కూడా ఆ మాట అంటే ఎట్లా? వాళ్ళు రివర్స్గా చూపించారు. వాస్తవం ఇది. మీరు ఈ స్టేజ్లో నేను ఇంత వయసు వచ్చినాక అది కాదయ్యా ఇది అని చెప్పుకునే పరిస్థితి నాకు కలగటం చాలా దురదృష్టం. వాస్తవం ప్రజలు గ్రహించలేకపోయారు, అవాస్తవాలే ఈనాడు ద్వారా వాళ్ళు ప్రచారం చేయగలిగారు కనుక అది మీరు గ్రహించాలి, ఏది వాస్తవం అని. నా పుస్తకాలు చదువుకొని మీరు చేయండి, పబ్లిక్లో తెలుసుకొని చేయండి, నిజాలు అప్పుడు తెలుసు. మీరు ఒక సైడ్నే కొమ్ముగాసి నడిస్తే ఎట్లా? అంటే ఇప్పుడంతా ఈ సినిమా, ఇప్పుడు బాలకృష్ణ గారని కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళందరూ ఒక హైప్లో ఉన్నారు, వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అన్నట్టు. ఇప్పుడు మీరు అన్నట్టు దానికి తోడు ఇప్పుడు ఈనాడు, రామోజీరావు గారు వీళ్ళందరూ మంచి సర్క్యులేషన్లో ఉన్న పత్రికలు, వాళ్ళు చెప్పిందే రాస్తారు, అదేగా జనాలు నమ్ముతారు. అదే నమ్మారు. కానీ భగవంతుడు ఎదుట రేపు మనం శిక్ష అనుభవించాలిగా, తప్పు చేస్తే కొద్ది రోజుల్లోనే అవి కూడా బయట. ఎప్పుడన్నా కాదు సార్, ఇంకా సత్యధర్మాలు పనిచేస్తున్నాయి సమాజం మీద, సత్యధర్మాలకు భగవంతుడు మన్నిస్తాడు. ఇవన్నీ మొత్తం ఇదంతా జరిగిన తర్వాత ఎప్పుడన్నా ఎన్టీ రామారావు గారు మీ దగ్గరికి వచ్చేమన్నా పశ్చాత్తాపడడం, బాధపడడం? ఎన్టీ రామారావు స్వామివారి దగ్గరికి వచ్చారు, స్వామివారిని మీడియేట్ చేయమని అడిగాడు. స్వామివారు నా దగ్గరికి వస్తే నేను వల్ల కాదన్నా, అంతే. ఆయన నేను కలవటం ఎప్పుడు లేదు. మీరు ఎందుకని మళ్ళీ రామారావు గారి దగ్గరికి వెళ్ళలేకపోయారు? ఎందుకు స్నేహితుడు, మీరిద్దరు కలిసి ప్రారంభించి ముందుకు ఎందుకు వెళ్తాము? అదే అది ఒకటే, ఇద్దరం కలిసే గోదావరిలో మునిగాం, ఇద్దరు కలిసే ఒకటే మంచం మీద పడుకున్నాం, ప్రచారం చేసాం, ఒకటే కంచంలో అన్నం తిన్నాం, అవన్నీ అయిపోయినాయి. అతను అల్లుడు కావాలనుకున్నాడు, రామోజీ కావాలనుకుంటున్నాడు, రామోజీ చెప్పింది నిజం అనుకున్నాడు, అటే వెళ్ళిపోయాడు. నువ్వు బొంబాయి నుంచి వచ్చి అమెరికా నుంచి వచ్చేసి ఇమ్మీడియట్గా నన్ను పార్టీ నుంచి తీసేసావు కదా, నన్ను అడిగావా, నన్ను పిలిచావా, కెమెరాని పిలిచి ఏంటి ఇది అంతా చెప్తున్నారు ఏమిటని చెప్పి అడిగావా? లేదుగా. కనుక నేట వెళ్తాను. నేను గవర్నర్కి ఏం చెప్పాను, మేము అతనికి విత్డ్రా చేస్తున్నాం సపోర్టు, మాకు అవసరంలో ముఖ్యమంత్రి, ఆపోజిషన్ లీడర్కి ఇవ్వడం మేము సపోర్ట్ చేస్తాం. అయితే అతను ఏం చేశాడు, ఆ పిచ్చి గవర్నరు, అతను ఇన్ఎక్స్పీరియన్స్ మ్యాన్, ఢిల్లీ వాళ్ళు మీకే ఇవ్వమంటున్నారు అని నాకు ఫోన్ చేసి, నాకు వద్దండి, ఆపోజిషన్ లీడర్కి ఇవ్వాలా గవర్నమెంట్ పడిపోయినప్పుడు, ఆపోజిషన్ లీడర్ కాదంటే అప్పుడు మీరు ఆలోచన చేసుకోండి. కమ్యూనిస్టులు కూడా లెటర్స్ ఇచ్చారు మీకే సపోర్ట్ అని, ఏం చెప్పాలి?
ఇంకా వాళ్ళు ఇచ్చారు, అన్ని పార్టీల వాళ్ళు ఇచ్చారు, మరి మీకే మిమ్మల్ని పిలువమని ఢిల్లీ వాళ్ళు అంటున్నారు అని చెప్పి. నాకు వద్దండి, మేము అతనికి మీద సపోర్ట్ విత్డ్రా చేసుకుంటున్నాం, మాకు ముఖ్యమంత్రి అవసరం అంటే పొద్దునుంచి సాయం దాకా ఇదే నడుస్తూ ఉంది. సాయంత్రం 2:30కి నా పక్కన చేరిన సన్నాళ్ళు